అమ్మా, ఆ పేపరు నీకేం అర్థమైతుంది? నాకు ఇయ్య, నేను చదువుకుంటా. ఈ పెండ్లాము ఎంతసేపటికి సాయ పెడుతుందిరా? సాయ కోసం వట్టిగా చూసుకుంటా కూసో అన్న నేను సపరించుకుంటా. నాకు బోరింగ్ కొడుతుంది, అందుకే ఈ పేపర్ చదువుతానా. నీకు ఇంగ్లీష్ పేపర్ ఏమన్నా అర్థమైతే? ఎందుకు అర్థం కాదు? ఇంగ్లీష్ ఫీజు నాకు మస్తు వచ్చు. ఇగో అవికా వైన్స్ అని ఉన్నది దీని మీద. అంటే కామెడీ ఫన్నీ ఉంటుంది, మంచి మంచి సీరియళ్ళు కూడా ఉంటాయి. న్యూస్ పేపర్ల కామెడీ ఫన్నీ సీరియల్ ఏందే? నేను గట్లనే చదువుకుంటా, నీకెందుకు? అయితే నీ పెండ్లాన్ని సాయ తొందర పెట్టమను. ఎదువారా ముఖం కడుక్కొని చూస్తా అన్న. దొడ్డుకో అన్న దయ్యాల నేను బెకాసిని పట్టుకొస్తావు మళ్ళా. ఓ అవ్వా, సాయి ఎప్పుడు తెత్తవే? అయ్యో అవుతుందా లేదా? ఛాయ్ పెట్టినా అని చెప్పిన, అది మరగన్నా అద్దా అట్లనే వడవోసుకొని దేవన్నా చెప్పు. మంచిగా మరగబెట్టు. అంత పచ్చి పచ్చి సాయ పాలు పాలు ఎట్లా పాడైతుంది నువ్వు సాయ పెడితే? నేను పెడితే మంచిగా లేనప్పుడు పెట్టుకొని తాగాలి మరి. ఇక నేనే పెట్టుకొని తాగినాక ఇక కోడలేందుకు ఇంట్లే అనుబుక్కనా? కోడలు ఏది చేస్తే అది మంచిగా ఉందని తినాలే తాగాలి మరి. వంకలు పెడితే గిట్లనే ఉంటుంది. ఓ అవ్వా, మీ లొల్లి ఆపుతారా ఆపరా? నాకు ఆఫీస్ టైం అవుతుందిగా, సాయి పెడితే తొందర దొడ్డికోయేస్తా. నేను కూడా పోవాలి. ఛీ, ఇద్దరికిద్దరు మంచిగా ఉన్నారు. పొద్దుగా లేచి మంచిగా నీళ్లు తాగితే ఏమవుతుంది చెంబడాన్ని? ఛాయ్ తాగుతూనే వస్తుందట ఇద్దరికి. ఈయననైతే స్నానం చేసినాక ఛాయ్ తాగి గప్పుడు పోతాడు. థూ, నేను పొద్దుగాల మా పోతానే కొంచెం, మళ్ళీ ఇప్పుడు కొంచెం పోతా. నేనైతే మొత్తం ఇప్పుడే పోతా. థూ, దీని గురించి కూడా ఎట్లా మాట్లాడుకుంటారు? ప్రొద్దున లేవంగానే కొంచెం గోరువెచ్చటి నీళ్లు తాగాలి. తాగితే అదే వస్తుంది. ఇట్లా అలవాటు చేసుకుంటారా ఛాయ్ తాగినాక పోవుడు? ఇగో అవ్వా, నువ్వు తర్వాత డిస్కషన్లు పెట్టావు. ఫస్ట్ అయితే నాకు సాయ పెట్టుకరా, మళ్ళీ ఆఫీస్లోకి పోయినాక వస్తుంది. పెట్టుకొస్తా. టిఫిన్లు కావన్నాయే, వంటలు కావన్నాయే, బాక్సులు కట్టన్నాయే. నీ పోరగాన్లు లేచిండ్రా లేరా? 9-10 అయినా ఇంకా అట్లే వంటాను అడ్డగాడుతు లెక్క. నీ పొరగాన్లేంది? నీ పొరగాన్లు మన పిల్లలు అను. పోరగాన్లు అది ఇదని ఇష్టం ఉన్నట్టు మాట్లాడ చెప్తున్నా. చిన్నప్పుడు నా కొడుకును ఎట్లా పెంచుకున్నా నేను, గట్లా పెంచుకున్నా కాబట్టి నా కొడుకు గిట్లా జాబీ ఎత్తాండు, గింత పెద్ద ఇల్లు కట్టిండు. నా కొడుకు నీ కొడుకు ఒక తాత తయారవుతాడు చూడు. ఏమిల్లు గీ ఇల్లు గింత అంత ఇల్లు. నా కొడుకు చూడు పెద్ద బిల్డింగ్ లేపుతాడు. లేపుతాడు. చదువుకోవడానికి పొద్దుగా లేసుడు శాత కాదు కానీ బిల్డింగులు లేపుతాడట, బిల్డింగులు. ఇగో నువ్వు నా పిల్లల్నేమన్నా అంటే మంచి ఉండదు చెప్తానా. అరే నువ్వు సాయ తెచ్చేదాకా ఏమనకరా వారి, సాయ తెచ్చినాకను. ఈ పొరగాన్లు పొద్దుగా లేసుడు ఎప్పుడు అలవాటు చేసుకుంటారో ఏమో. అమ్మ సాయ తెచ్చినాక విలువే. అల్లాడ వారేసిపోతుంది, పైన అట్టు కడుతుంది, చల్లారుతుంది. అది తెచ్చే వరకు నువ్వు ఆఫీస్కి పోతా వస్తావు పోరా. ఇదోతి. ఆగో మొద్దు పొరగాన్లు. తెల్లారింది, ఎండ ముఖం మీదకి వచ్చింది. 9:30-10 అయినా ఇల్లు లేవరు. ఓ అవ్వలు అయ్యలు లేచిండ్రా లేదా? ఏమో 12 అవుతుంది. 12 అవుతుందా? మరి నువ్వు ఇంకా ఆఫీస్కి పోలేదేంది డాడీ? పోతా. నువ్వు కాలేజ్ కోడ్ మర్చిపో కానీ నా ఆఫీస్ మాత్రం మర్చిపోకు. లే. అవు డాడీ, ఏం లేపుతావు ఊకే? రాత్రి అసలే నైట్ స్టడీ చేసి పండుకున్నా. మస్తు చేసినావురా, మస్తు చేసినావు. ల్యాప్టాప్లో సినిమాలు పెట్టుకొని చూసుకుంటా. నేను చూసినా. ఒక 5 నిమిషాలు అట్లా బ్రేక్ కోసం చూసిన డాడీ. ఆయన మొద్దు గాఢ వండుడేంద్రా? అని పైన వండుకోమను, నువ్వు కింద వండమని చెప్పిందా లేదా? దానికన్నా 5 సెకండ్లు ముందు నేనే పుట్టిన డాడీ. నేనే పెద్దోని. నేను మీద వండాలి, అది కింద వండాలి. దీనికైతే ఆయనతకే సోది లేదు. ఆడపిల్ల కదా, మంచిగా అనుకువగా పెరుగుతుంది అనుకున్నా. ఇదైతే మొత్తం వాళ్ళు అవ్వలెక్కనే పుట్టింది. మిన్ను లేచినావా లేదా? మా కాలేజ్ బంక్ కొడుతున్నాం డాడీ. వేలకు వేలు ఫీజులు కట్టుడు, ఏమైనా బంకులు కొట్టుడు. ఫ్రెండ్స్ అందరు పోతలేరు డాడీ, నేను ఒక్కదాన్ని ఎట్లా పోవాలి? నేను దించుతా పానాడు. అరే అవులేగా, నడు దాన్ని పట్టుకొని కాలేజ్కి నడు. నేను దాంతో అస్సలు పోను, నన్ను అందరు ఎక్కిరిస్తారు. నేను వాటితో అస్సలకే పోను డాడీ. పోకుండ్రి ఇట్లనే చావుండ్రి, ఇట్లనే తినుకుంటా వండుండ్రి మంచిగా. దానికి ఉండాలి తల్లికి బుద్ధి. పొరగా నన్ను తొందర లేపి బడికి పంపియన్నని. కాలేజ్ ఫీజు కట్టే టైంకి మాత్రం నా తలకాయ తింటది. పిల్లల ఫీజులు కట్టు అని. ఏమంటున్నావు? నా గురించే కదా నువ్వు అనేది? నీ గురించి అన్నడేంది? ఆ పొరగాళ్ళని కాలేజీకి పంపవా? ఫీజులు కట్టమని మాత్రం బాగా చెప్తావు. కొంచెం బండుకోనండి పాపం, టైం కాలేదు కదా. 10:30 కాలేజు.
10:30కైతే 9:30 అవుతుంది ఆల్రెడీ. వాళ్ళు ఎప్పుడు స్నానం చేస్తారు, ఎప్పుడు తింటారు, ఎప్పుడు రెడీ అవుతారు, ఎప్పుడు పోతారు? 10:25కి లేపిన అనుకో, దన స్నానం చేస్తారు, ముఖం కడుగుతారు, తింటారు, పోతారు. తూ, ఏం తల్లివే నువ్వు. 5 నిమిషాలల్లా వాళ్ళు ఎప్పుడు లేస్తారు, ఎప్పుడు ముఖాలు కడుగుతారు, ఎప్పుడు స్నానం చేస్తారు, ఎప్పుడు తింటారు, ఎప్పుడు పోతారు? ఈ సోది అంతా ఇండానికి నేను ఇక్కడ ఖాళీగా లేను, అర్థమవుతుందా? ఆఫీస్కి పోయినాక సోది పెట్టుకో ఎవరినన్నా పట్టుకొని. మరి ఎందుకు వచ్చినవే? సోదిండానికే కదా నువ్వు వచ్చింది. ఈ సోదిండానికి ఏం రాలే నేను. సాయ అన్నావు, తెచ్చే టైంకి ఎటు వీకినవని వచ్చిన. వెంకట్రమణ, సాయ ఏదిరా? నీ పెండ్లాంది ఎత్తందా లేదా? ఓ, అది వరుతుంది నాడు. మరి సాయ గంట అవుతుంది, నువ్వు ఎటు పోయినావు? నేను లేకపోతే మా అమ్మకు పోయొచ్చు కదనే. అబ్బా అబ్బా, బయటకు పోయి వరుకోవచ్చు కదా డాడీ, ఇంట్లోనే వచ్చి వరుతారు. ఒక చూడు, ఆడు బర్రె వన్నట్టు వన్నడు, ఆయనకి ఏ డిస్టర్బెన్స్ కావద్దు. ఇక దానికైతే పక్కకు ఏనుగులు పోయినా కూడా నిద్ర లేవది. వద్దు నిద్ర అవ్వదే వచ్చింది దానికైతే. ఇగో నువ్వు నా పిల్లల్ని ఏమన్నా అంటే మంచిగా ఉంటుంది చెప్తానా? అట్లనే అని అని అలా ఏం తయారు చేస్తావో ఏమో. ఏదోటి తయారు చేస్తా కానీ నువ్వైతే బయటకు నాడు. ముందు ఇలా సుత్తి పెట్టుకుంటా కూర్చుంటే నా పిల్లలకు డిస్టర్బెన్స్ అవుతుంది. నాడు వెంకట్రామణ. మా అమ్మకి ఎందుకు వెళ్ళేవే? షాయ్ అయిందంటున్నావు. నేను పోయ్యా, ఇద్దరికి ఒకటేసారి పోతా. నీకు కూడా పోసి ఆన్నే మునగ పెడితే చల్లారింది సాయ మళ్ళా వేడి చేసుకురా అంటావు. ఓడి ఎత్తాడు 100 సార్లు వేడి. అందుకే నువ్వు వచ్చినాకనే ఇద్దరికి పోతా. కొంచెం చల్లగైతే ఏమవుతుంది? బాగా చల్లారితే వేడి చేయమంట. తల్లి కొడుకులు ఇద్దరికి ఉడుకుడుకు సాయ పోయమంటారు కదా, నోట్లోనే పడవద్దా పాండి చక్కగా. వెంకట్రామణ, ఏమైరా? నీ అవ్వ అయిందట ఆగే పట్టుకొస్తుంది షాయి. ఇది షాయ్ అయ్యేదాకా పేపర్ ఇయ్యది, అది ఆఫీస్ టైం అయ్యేదాకా షాయ్ పోయేది. రోజు నేను పేపర్ ఎందుకే ఇస్తానో ఏమో. ఆ పొరగాన్లను రోజు పొద్దుగా లేచి పేపర్ చదవమంటే ఏందే, వాళ్ళకు ఇంత ఇంగ్లీష్ అన్న నచ్చి మునుగుతుందని ఇంగ్లీష్ పేపర్ వేయించుతానా. వాళ్ళకు పుస్తకాలు చదివే, నా పిల్లలకు కాలేజ్ పుస్తకాలు చదవడానికి టైం ఉంటలేదంటే ఇంకా నువ్వు పేపర్ తెప్పిస్తే ఎప్పుడు చదువుతారు వాళ్ళు? వాళ్ళు ఎన్నాడన్న పుస్తకాన్ని తీసిన మొక్కలేనా వాళ్ళయి? పుస్తకాలు చదువుతలేరు, కనీసం పేపర్ చదివితే నన్ను ఇంత నాలెడ్జ్ వస్తుందని పేపర్ తెప్పిస్తానా. తొందరదే ఆయనతో చల్లారుతుంది నా సాయి. అయ్యో అచ్చదాకా ఆగుతానే లేదు దీనికి. ఈ నుంచి ఇసిరి కొట్టన్నా అవే, నోరు తెరువు పడుతుంది నోట్లే. కురదలు ఆయన పంది బొల్లుతుంది ఏంది? ఏం సప్పుడది? సాయను కూడా కుడిది తాగినట్టు తాగుతుంది మా అత్త. కొంచెం ఎక్కువ పెడితే ఏం పోనే సాయే, 2 బుక్కలకు అయిపోయి మునుగుతుంది. నీ కొడుకును 2 బర్రెలు కొనమను, 24 గంటలు సాయలు పెట్టుకుంటూ కూర్చుంటా. ఇక పేపరు నువ్వన్నా చదివితే మంచిగా నీకు ఇంగ్లీష్ వస్తుంది. నేను ఇంగ్లీష్ నేర్చుకొని ఏం చేయాలి ఇప్పుడు? నాకు వచ్చి ఇంగ్లీష్ ఫీజు, దీనికైతే రానే రాదు. అగో మీ అమ్మకి వచ్చట, చదువు మన ఇంగ్లీష్ ఇంకేంది. అదే చదువుతుంది మరి రోజు పేపరు. ఏంచుడే మునిగింది నాకు. నేను చదువులేదు, పొరాణాలు చదువులేదు, మా అమ్మ చదువుతుంది. మీ అమ్మ కోసం ఏంచుతానో కావచ్చు, వాళ్ళకి తెలుసు. మా అమ్మకే కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా పెరిగితే జాబ్ కొడుతుందని ఎంచుతానా. చదువు హెడ్లైన్స్ అన్న చదువు, తీసుకో పేపర్ తీసుకో. ఇగో నన్ను సతాయించినావంటే మంచిగా ఉంటుంది చెప్తానా. నీ దిక్కుమాల పేపరు ఎవడేయించమన్నాడు? నన్ను చదువు అని చావ చంపుతాను. 24 గంటలు ఫోన్లో ముచ్చట్లు పెట్టి అదేం కొన్నది ఇదేం కొన్నది అమ్మలక్కల ముచ్చట్లు పెట్టకపోతే పేపర్ చదువుకోవచ్చు కదా. నేను ముచ్చట్లు ఏం పెడతలేను, ఫోన్లు అస్సలకే మాట్లాడతలేను. ఫోన్లు మాట్లాడతలేదట, రోజంతా కదా పని రాను వాటి వాంగనే ఫోన్లు చేస్తుంది. ఈ బర్రెదానికి బాగా అవుతుంది, మొత్తం నన్నే చూసుకుంటూ కూర్చుంటుంది. నేనేం చేస్తాను? మరి ఏం చేయమంటారు? 24 గంటలు సీరియల్ చూసుకుంటూ కూర్చుంటారు. నాకు టీవీ రిమోట్ ఒక్కసారి అని ఇస్తారా సినిమాలు చూసుకుంటా అంటే? ఇవి నా కోసం కొన్నాడు నా కొడుకు, నాకు బోరు కొడుతుందని. పేపర్ చదవమంటే ఏం మాట్లాడుతానవే? టీవీ అంటావు, సీరియల్ అంటావు. ఈ పేపర్ గత్తర పోతే పేపర్ చదువు అని నన్ను చంపక తింటాడు. నేను చదవా, నేనేం చెయ్యా. మంచిగా పేపర్ చదివి నాలెడ్జ్ తెచ్చుకుంటే మంచిగా జాబ్ కొట్టచ్చు. అగో ఎంతమందికి అమ్మాయిలకు గవర్నమెంట్ జాబ్లు వస్తాయి, మస్తు నోటిఫికేషన్లు పడతాయి. రాత్రి ఏమవుతుంది? ఇగో నువ్వు నన్ను చదువుకొని జాబ్ కొట్టమంటావని తెలితే నేను నిన్ను అసలు పెళ్ళే చేసుకోకపోదును. నేను చదవా, నేను జాబ్ చేయా. అట్లనే కూర్చో ఇంట్లోనే. కూర్చుంటా, నాకు ఇంట్లో అందరినీ చూసుకున్నాడు అంటేనే ఇష్టం, జాబ్ చేసాడంటే ఇష్టం లేదు. బాగా చూసుకుంటా అందరినీ. ఇల్లుని సిస్టమేటిక్ గురించి పిల్లల్ని మంచిగా చదివకపోయినా నీ సంగతి చెప్తావు. ఇల్లుని చూసుకుంటా అని వట్టిగానే అంటాను కదా. నేను అన్ని మంచిగానే చేస్తానా, టైం టు టైం అన్నీ వేసి పెడతానా, బాక్స్ కూడా పెడతానా. ఏం చేయలే నేను? ఏమనకు రవారి.
ఏమన్నా అన్నావనుకో మళ్ళీ ఫోన్లు చేసి వాళ్ళ అక్కలకు చెల్లెళ్ళకు అమ్మలకు అయ్యలకు తమ్ముళ్ళకు అందరికి చెప్తుంది. నాకు గంతమంది అక్కలు చెల్లెళ్ళు ఎవ్వరు లేరు. ఎందుకు లేరు? పిన్ని బిడ్డ, పెద్దమ్మ బిడ్డ, చిన్నమ్మ బిడ్డ, ఓ ఊరంతా చుట్టాలే దీనికి. ఈమె ఏం చేసిందో తెలుసారా నీకు? ఏం చేసిందే? పాలు పొయ్యి మీద పెట్టింది. ఇక్కడ బయట ఒక అచ్చి నిలుస్తున్నది, పక్కింటిదో మరి ఎదురింటిదో. అదే ఇంకా పక్కింటి పంకజం, దాంతోటే కదా ముచ్చట పెడుతుంది 24 గంటలు. పనంతా ఇడిచిపెట్టి ముచ్చట పెట్టుకుంటూ కూర్చుంటుంది. పక్కింటి పంకజం కాదు, ఎదురింటి వనజ. వనజ వనజ వచ్చింది, దాంతో ముచ్చట పెట్టుకుంటూ కూర్చున్నది. పాలు మొత్తం దగ్గరికి కోవ అయిందిరా. పాలన్నీ గత్తర పట్టిస్తున్నావా నువ్వు? చాయ్ వేయడానికి పాలు ఎన్ని తెచ్చినవే? మనుగాను ఒక పాల ప్యాకెట్ తెమ్మంటే తెచ్చిండు. గందుకే నా రసాయ ఎట్లా పాడైంది, ప్యాకెట్ పాల సాయ అనుకుంటానా నేను. ఇల్లుని చూసుకున్నాడు అంటే గిది నువ్వు చేసే ఘనకార్యం. ఆ కూరగాయలను లేపు. నువ్వు ఎట్లావు గిట్లా తయారైనావు. కూరగాయలను నన్ను చక్కగా వేయాలి. నడు లేపుకరప్ప, నడు నడు. ఆగు లేపుకత్తా.